వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు పర్యటన. నల్లబర్లి పొగాకు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి. విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ. అల్లాడుతున్న నగరవాసులు. పెద్దపప్పూరులో యువకులపై పోలీసుల దాష్టీకం. బాలిక అదృశ్యం కేసులో యువకులను కొట్టిన పోలీసులు. సిరిసిల్ల జిల్లాలో పివి నరసింహారావు జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు. 3వ రోజు కొనసాగుతున్న ఉత్సవాలు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు. అనంతరం పొలాలకు మందు పిచికారీ చేసే డ్రోన్ను ప్రారంభించారు. రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం అడిగిన వెంటనే అనుమతి ఇచ్చిందని తెలిపారు. పొగాకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైతే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వలని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడమే ప్రధానమైనటువంటి ధ్యేయం. సుమారు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. సుమారుగా గత ప్రభుత్వం వదిలేసి రైతులకి ధాన్యం డబ్బులు కూడా సుమారు 1700 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకు అనుకూలంగా అనధికారికంగా పొగాకు వేసినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొగాకు అనుమతి లేకుండా వేయొద్దంటలో నిషేధించబడుతూ ఉంది. ఎందుకంటే పొగాకు కంపెనీ వాళ్ళు ఓరవగా చెప్పారు 15,000 ఇస్తామని నల్లబల్లి వేశారు. వేసిన తర్వాత పొగాకు కంపెనీలు చేతులు పైకెత్తేసినాయి. బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు. బాండ్ పేపర్ తీసుకొని వేసుకొని ఉంటే ఇవాళ మనం రైతు కంపెనీల వాళ్ళని ఒత్తిడి చేపించి కొనుగోలు చేయించాం. అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లి సింధూరారెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి, కదిరి, మడకశిర నియోజకవర్గాల్లోని సమస్యలపై ఆరా తీశారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. కంబైన్డ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఎవరు కూడా వర్తించదు తల్లికి వందనం. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు దాదాపుగా 67 లక్షల మందికి విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో కొన్ని లోపాల వల్ల ఈరోజు కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. ఇలాంటివి ఎల్పీ నెంబర్లు డివైడ్ చేయకపోతే కంబైన్డ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఎవరు కూడా వర్తించదు తల్లికి వందనం. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు దాదాపుగా 67 లక్షల మందికి విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో తొలి ఏకాదశి ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీవి అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు ఆయా అంశాలపై ఆరా తీశారు.
మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా, మన షకీలా గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ దస్తగిరి గారు కూడా ఉంటారు ఆ రోజు. అందరూ కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా. లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు. ఒక ఆ కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు. అయితే మాత్రం ఒప్పుకోను. అది రేట్లు పెట్టి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి చక్కగా నిర్వహించాలని కోరుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ టైం దురదృష్టవశాత్తు మరి ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని కోరుతున్నా. మళ్ళీ డిఎస్పీ ఆధ్వర్యంలో మళ్ళీ సపరేట్ గా ఎస్పీ గారు డిఎస్పీని టీంను పంపించి దీని మీద రివ్యూ పెడతా అన్నారు. మరి నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా తిరునాలు జరిగేట్టు మరి ట్రాఫిక్ కంట్రోల్ కానీ అన్ని కూడా మంచిగా చూసుకోవడం కోసం, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవడం. మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ గురించి బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవగాహన లేకుండా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ శ్రేణులు. రాజా రమేష్ అనే వ్యక్తి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వివేక్ వెంకటస్వామి గారిని ఉద్దేశించి అసత్య ప్రచారాలు బండకాల్చి మీద వేసే విధంగా మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రాజా రమేష్, మీరు వివేక్ వెంకటస్వామి గారిని వ్యతిరేకించే ముందు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మరి అప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఇప్పుడు మరి బాలకృష్ణ సంఖలో చేరి ఈ విధమైన అసత్య ప్రచారాలు చేస్తున్నావు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవరు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు, నమ్మే ఆలోచనలు లేరు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి ప్రదాత మన వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గాన్ని 50 కోట్ల నిధులతో అభివృద్ధి వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ అనే వ్యక్తి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వివేక్ వెంకటస్వామి గారిని ఉద్దేశించి అసత్య ప్రచారాలు బండకాల్చి మీద వేసే విధంగా మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రాజా రమేష్, మీరు వివేక్ వెంకటస్వామి రాజా రమేష్ గారు వివేక్ సార్ గారిని అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని అంటా ఉన్నారు. అదేవిధంగా అవగాహన ఎవరికి లేదో ఎవరికి ఉన్నదో చెన్నూరు నియోజకవర్గం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రాజా రమేష్ గారు మా వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాడే ఇక్కడ నుండి క్యాంప్ ఆఫీస్ నుండి మా దళిత వాడలకు 5,000 రోజులు దాకా తీసుకుపోయినా. మీ బల్కా సుమన్ గారు ఒక దఫాలు ఎంపీ వేసిండ్రు, 2 దఫాలు ఎమ్మెల్యే వేసిండ్రు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. తట్టెడు మట్టి తీసి పోసిన దాఖలాలు లేవు. మీరు ఏం మాట్లాడుతారో ఏం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. నిలిచిపోయిన ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 100 పడకల ఆసుపత్రిని 70 పడకలుగా మార్చే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఆసుపత్రి పనులు వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, సుమనన్న నాయకత్వం, సుమనన్న నాయకత్వం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్లలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా హాజరైన భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బహుభాషా కోవిదులు భారతదేశాన్ని ఆర్థిక
సంస్కరణల బాట పట్టించి ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల రంగం విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. జీవీఎంసీ పరిధిలో వాటర్ సప్లై నిలిచిపోవడంతో నగరవాసులు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్ కార్మికులు సమ్మెబాటు పట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. చిన్న పెద్ద అందరూ రోడ్లు ఎక్కిపోయి నీళ్ళు లేక మమ్మల్ని ఎవరు పట్టించుకుని దాతలే లేరు ఇక్కడ. చిన్న పెద్ద అందరూ రోడ్లు ఎక్కిపోయి నీళ్ళు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనగకుంట చెరువు మత్తడికి ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. సుమారు 4,10,000 రూపాయల నిధులతో మత్తడికి శాశ్వత మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మత్తడి ఎత్తు విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్ అధికారులతో కలిసి మత్తడిని పరిశీలించారు. మత్తడి నిర్మాణంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 24 సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నూరు మత్తడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చెన్నూరు యొక్క చెనుకుంట మత్తడిని ధ్వంసం ఎవరు చేసిందంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న భూమిని కొని దానికి ఈ యొక్క చెనుకుంట మత్తడి కన్నా ఎక్కువ మట్టి పోయడం జరిగింది. ఈ మట్టి పోయడం ద్వారా మట్టి పోసం చేస్తే ఈ యొక్క చెనుకుంట నీళ్లు వాళ్ళ ఫ్లాట్లకు వస్తాననే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ మత్తడిని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టడం జరిగింది, వాళ్ళు జైలుకు పోవడం జరిగింది, అంతైంది. ఇప్పుడు దాన్ని మత్తడిని మళ్ళీ ఈ మత్స్యకారులు, రైతులను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొందరు పట్టణంలోని మూల వాగులో నుంచి మహాలక్ష్మి వీధి గుండా అక్రమ ఇసుక రవాణా చేస్తూ డంపు చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ కార్యక్రమాలకు పర్మిషన్ పేరుతో కొందరు అక్రమార్కులు పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. తనిఖీలో సరైన ఆధార పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని సంగం బస్తీ, తాయిబానగర్ కాలనీలో తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ రామానుజం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో ఎవరు కొత్తగా వచ్చినా అనుమానాస్పదంగా కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని, సైబర్ క్రైమ్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనిఖీలో 2 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బస్తీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది, రూరల్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది, వాళ్ళ ఎస్ఐస్, తర్వాత స్పెషల్ పార్టీ వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో అంటే సమాజానికి హాని చేసే వ్యక్తులు మన మధ్యనే ఉంటున్నారు. కొంతమంది వాళ్ళని ఐడెంటిఫై చేసి అన్నోను వ్యక్తులని దగ్గరకు రాకుండా ఉండటానికి ఎవరైతే మన బస్తీవాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. మేడ్చల్ జిల్లా అడ్రస్పల్లి వద్ద డంపింగ్ యార్డుకు చెత్త తరలించే లారీలను యాంటీ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్జీటీ కోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించి అధిక దుర్వాసనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే చెత్త లారీలను అడ్డుకున్నట్లు వారు తెలిపారు. దీనిపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో యువకులపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు.
బాలిక అదృశ్యం కేసులో కొందరు యువకులను తీవ్రంగా కొట్టారు. హేమంత్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆచూకీ చెప్పాలని అతని స్నేహితులపై లాఠీ ఝుళిపించారు. వంశీ అనే డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా విచారణ పేరుతో తమ పిల్లలను కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేతకాక తమ పిల్లలను కొడుతున్నారన్నారు. పెద్దపప్పూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వీడియో వైరల్ కావడం జరుగుతుంది. వంశీ అనే అబ్బాయిని కొట్టడం జరిగింది. యాక్చువల్గా 18వ తారీఖు ఈ నెల ఒక మైనర్ బాలిగా మిస్సింగ్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడం, ఇమీడియట్లీ దాని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా చాలామంది ఫ్రెండ్స్ను మరియు ఇతర బంధువులందరినీ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాజుల రవి అలియాస్ గణేష్ సంస్మరణ సభలో ఎమ్మెల్యేలు గండ సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డిలు పాల్గొన్నారు. గాజుల రవి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజుల రవి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి అడవి బాట పట్టారని చెప్పుకొచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఫారెస్ట్ బీట్లో పోడు వ్యవసాయం చేసేందుకు స్థానిక గిరిజనులు యత్నించారు. తాము ఇదివరకు సాగు చేసిన ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురావాలని, ఇలా అక్రమంగా అటవీ భూములలోకి ప్రవేశించి ఆక్రమించరాదని, పచ్చని అడవిని నాశనం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జన్నారం ఎఫ్డీఓ రామ్మోహన్ తెలిపారు. మనం చేస్తున్నటువంటిది, మేము చేస్తున్నటువంటిది మా కోసము కాదు. మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. మేము ఆఫీస్ ఉద్యోగులుగా అంతే కదా, అంతే. ఎప్పటికీ ఉండేది మీరు కూడా ఒక తరం అంటే ఏంటండి, 30 ఏళ్ళు బతుకుతాం అంటే 30 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకోండి. తరాన్ని 30 ఏళ్ళుగా లెక్కేస్తారు. వచ్చేటువంటి తరాలు ఎన్నో ఉన్నాయి. మన వెనక తరాలు కూడా కొన్ని వందలు పోయినాయి, మన తర్వాత తరాలు కూడా 100 వస్తాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం పర్యావరణాన్ని, అడవుల్ని, వీటిని కాపాడాలి. మనం ప్రస్తుత తాత్కాలిక అవసరాల కోసం మాకు భూమి లేదు, లేకపోతే తర్వాత నా కొడుకు కావాలి, నా మనవనికి కావాలి అని ఇట్లా లెక్కలేసుకుంటూ పోతే ఇది కాదు కదా, గుట్టలు కూడా ఆగు. 10 రోజుల శిశువు అదృశ్యమైన ఘటన కడప జిల్లాలోని పులివేందులలో చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ స్నేహితురాలు కుమారి ఎత్తుకెళ్లినట్లు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. కుమారి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు గతంలో ఈ హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ ఆర్గనైజేషన్ పులివెందులో పనిచేసే దాని దగ్గర పనిచేస్తూ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫ్రెండ్స్ అయినారు. ఈ వ్యాధిగ్రస్తులకు వాళ్ళందరికీ టాబ్లెట్స్ అవి పంచడం చేస్తున్నారు. రాజపులాయం అనేటువంటి ఆమె ఒక 10 days బ్యాక్ డెలివరీ అయ్యారు. ఆమె తోడుగా కడప రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఇప్పటికి 4-5 days బ్యాక్ పులివెందులకు వాళ్ళ హౌస్లో ఉంటుంది ఇద్దరు. నిన్నటి దినము ఈమె బాలిత కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకొని బాబుని ఆడిపించుకుంటాను అంటుంది. ఆమె బాలిత కాబట్టి నిద్రలో జారుకుంటుంది రాజపులాయమ్మ. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మహల అనే బాలిక ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందింది. ఈ నెల 19న బాలికను తేలు కాటు వేయడంతో జోగాపూర్కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం వికటించడంతో కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. లేడు ఏమైంది అని అంటే తేలు గుట్టిందని చెప్పింది. తేలు గుట్టిందంటే ఎప్పుడు గుట్టిందంటే నిన్న గుట్టిందని చెప్పినాం. ఏం చెయ్యలేరా తేలు గుర్తు ఇయ్యాలి ఎందుకు వచ్చినాం అని అంటే సరే ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ మరి ఏం కాదని చెప్పిండు. దాన్ని బట్టే మేము రాలేము అని అంటే నీకు బుద్ధి ఉందా అమ్మ అసలు మేము మనిషివేనా ఇళ్ళకి ఎందుకు వచ్చింది మేము పట్టాం ఆనందరెడ్డి సార్ హాస్పిటల్కి తీసుకోవరు అని అంటే మళ్ళీ అందులోకి పోయేసరికి ఆయన వచ్చింది. ఏమైందని అంటే తేలు గుట్టింది అన్నసరికి సార్ మంచిగానే ఉంది సార్ మంచిగానే ఉంది ఒకసారి చూడురు సార్ ప్లీజ్ ఒకసారి చూడురు అని అంటే చేతి పట్టుకొని చూసి నీ బిడ్డ నిన్ను ఏర్పాటు చేస్తుందా మాట వచ్చింది నీ బిడ్డకు నువ్వేమన్నా మనిషివేనా నిన్న తేలు గుర్తు ఇయ్యాల తెచ్చినావు
ఎవడు సూదేసినోడనే సార్ కోపానికి వచ్చి మేము పట్టాను నుంచి కాదు. హన్మకొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి విచక్షణారహితంగా గ్రామస్తులు దాడి చేశారు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధ శిరోముండనం చేశారు గ్రామస్తులు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 సంవత్సరాల నుంచి మా అయ్య కూడా ఉంచుకున్నాడు. మమ్మల్ని పట్టించుకోండి, మా జ్వరం వచ్చినా చూసుకోండి, మమ్మల్ని దాని మమ్మల్ని వచ్చి కొట్టి మా అమ్మను కొట్టి ఎవరు కొట్టి మోసారు. నా భర్తను ఉంచుకొని 6 సంవత్సరాలు అవుతాను. కానీ మస్తు ఘోరంగా చెప్తాంది. ఆయన రమ్మడు, తీసుకుపోడు, రూమ్కి ఉంచుకోడు, మా వీరికి కత్తులు ఇచ్చి పంపించుడు, మా వీరికి మందు డబ్బాలు ఇచ్చి పంపించుడు. ఈ సంపు అది లేకుంటే ఏమవుతుంది, ఆ పిల్లలు నీకు అవసరం లేదు, నీకు ఆ పిల్లలు అవసరం లేదు అని కాబట్టి నన్ను పట్టించుకుంటాడు. ఆమె పేరు చిక్కుడు రమ్మ, మా బోలం పైన మా బాలే వాళ్ళ. ఓ కొడుకు కన్న తల్లిపై పెట్రోల్ పోసి అంటిపెట్టిన దారుణ సంఘటన వరంగల్లో తెల్లవారుజామున కలకలం రేపింది. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోదపై కొడుకు పెట్రోల్ పోసి అంటిపెట్టాడు. 80% కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో కొడుకు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఆలయంలో ఉన్న భద్రకాళి, చండీశ్వరుడు, పంచలోహ విగ్రహాలను దొంగిలించేందుకు యత్నించారు. ధ్వజస్తంభానికి ఉన్న ఇత్తడి రేకు తొలగించే సమయంలో శబ్దం రావడంతో పక్కన ఉన్న పూజారి కుటుంబం సభ్యులు మేల్కొని కేకలు వేశారు. కర్నూలు జిల్లా తిప్పలదొడ్డిలో చిరుతపులి సంచారం స్థానికులను కలకలం రేపుతుంది. జన సంచారం నుంచి పొలాల్లోకి వెళ్లే క్రమంలో కోల్మాన్పేటకు చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది పులి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెలుగుమకలపల్లి వద్ద కంటైనర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలు కాగా కంటైనర్ అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఆదిలాబాద్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మథురా జిన్నింగ్ ఆవరణలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. జగన్నాథుని దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలు కలిగి ఉండాలని కోరారు. ఓరుగల్లు వాసుల ఇలవెల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి సమయం పడుతుందని ఆలయ అర్చకులు శేషు తెలిపారు. రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతుల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో
శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారికి కాళీక్రమాన్ని అనుసరించి లాగాను షోడశీ క్రమాన్ని అనుసరించి నిత్యక్లిందగాను అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అలంకారాలు జరిపి పూజారాధనలు జరపడం జరిగింది. ఇది వాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.